ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. ప్రియమైన నా ఆత్మబంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ మహాకాళభైరవుని రాజమాతాంగి దేవిని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. నేను గత 3 ఎపిసోడ్లుగా రాశి ఫలాలు చేయలేదు. అయితే మీరందరూ కూడా నాపై చూపించిన ప్రేమ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది గురువుగారు మీరు ఎందుకు రాశి ఫలాలు చేయలేదు, ఏమైనా జరిగిందో అనేటువంటి మెసేజ్లు వచ్చినాయి. చాలా సంతోషం. నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి, ప్రేమకు. అయితే అసలు కారణం ఏమిటంటే మా రెండవ కుమారుడు వివేకానంద అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించేది, అందులో జ్యోతిష శాస్త్రంలో కూడా పీజీ చేసినటువంటి వ్యక్తి. తన వివాహం కావటం వలన గత నెల 26వ తేదీని నేను 3 ఎపిసోడ్లు చేయలేకపోయాను. అలాగే మరొక విశేషం ఏమిటంటే మన పీఠానికి కూడా అనుసంధానంగా ఒక చిన్నపిల్లల ఆశ్రమం కావాలని మనం అనుకున్నాం. ఆల్రెడీ వేరే చోట 60 మంది పిల్లలతో మనం నడిపిస్తున్నప్పటికీ పీఠానికి కూడా అనుసంధానంగా ఒక ఆశ్రమం పిల్లలకు నడవాలనేటువంటి సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ భైరవుడు మనకి మొదటగా ఒక 9 పిల్లలను మనకు అందించాడు. ఆ పిల్లలకు కూడా కాస్త ఏర్పాట్లు చేయటం ఈ యొక్క పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను. అందుకు అన్యదా భావించొద్దు, మీరెవరూ డిస్కరేజ్ కావద్దు. నేను చేసినా చేయకపోయినా మన విధాత టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా కాళభైరవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి మరొక మాట, ఈ నెలలో వైశాఖ పౌర్ణమి, వైశాఖ మాసం, వైశాఖ పౌర్ణమి మే 23వ తేదీన వైశాఖ పౌర్ణమి. అయితే మనం ప్రతి హోమం కూడా ప్రదోష వేళలో చేస్తున్నాం కాబట్టి 22వ తేదీనే మనం ఈ హోమాన్ని చేయటం జరుగుతుంది. బుధవారం నాడు రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం చేస్తున్నాం. అలాగే ఈ వైశాఖ మాసంలో మన పెద్దల ఆత్మశాంతికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది. మీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే అన్నప్రసాద సేవ, అలాగే మీ కోరికలు నెరవేరడానికి ఇది అద్భుతమైన కాలం. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో సాధన కూడా చేస్తారు. ఎవరైనా సరే మంత్రోపదేశం పొందినా, లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా గడిపేటువంటి కాలం వైశాఖ మాసం. తప్పకుండా మీరు పాల్గొని మీ యొక్క బాధలు, కోరికలు తీరాలని ఆ భైరవుణ్ణి, రాజమాతాంగి దేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి. తప్పకుండా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి. అందుకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన పీఠంలో ప్రతి నెల చేసుకున్న వారికి కూడా ఆ భైరవుడు, ఆ రాజమాతాంగి అనుగ్రహం అయితే లభిస్తుంది. వారందరూ కూడా మంచిగానే ఉన్నారు. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని నేను భావిస్తాను. వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి మే 16 నుంచి 31 వరకు మకర రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ మకర రాశి వారికి శ్రమ, డెడికేషన్ అంటే అంకితభావం, ఈ రెండూ కలిసి పనిచేయటం వలన మీకు సక్సెస్ అనేది కూడా వస్తుంది. సక్సెస్ తప్పకుండా వచ్చి తీరుతుంది. ఆర్థిక విషయాలు కూడా కాస్త సంతృప్తిని ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏదో ఒక రకంగా ధనం మీ చేతిలో రొటేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారడం, మీకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కాస్త
మనసుని మీరు కాస్త కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మనసులో శాశ్వతమైనటువంటి శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడైతే మీకు ఉంటుందో అప్పుడు తప్పకుండా నిన్నటి వరకు నెగిటివ్గా ఉన్నవాళ్ళే పాజిటివ్గా మారుతారు. మీరేంటంటే పర్మనెంట్ ఎనిమీస్గా ఎవరిని మార్చుకోకండి. దానివలన మీకే నష్టం. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు వాయిదా వేసుకోవటం చాలా మంచిది. స్థిరాస్తులు ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే ప్రస్తుతం వాటి డాక్యుమెంట్స్ని ఇవన్నీ పరిశీలన చేయండి. అంతే తప్ప ఎవడో ఏదో చెప్పాడు, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, అక్కడ లా కాలేజ్ వస్తుంది, ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ వస్తుంది, ఆడేదో బొమ్మ అంతా మ్యాప్లో చూపిస్తే మీరు కొనేసి తర్వాత ఇబ్బందులు అయితే పడద్దు. అలాగే ఉద్యోగస్తులకు చూసినట్లయితే కొంతవరకు పర్వాలేదు. కొద్దిగా మీ సహ ఉద్యోగులతో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి, లేకపోతే అది సమస్యలకు దారితీస్తాయి. ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా కమ్యూనికేట్ చేయండి. అలాగే కొంతమంది కుటుంబానికి కూడా కొంతకాలం దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదైనా ప్రయాణాలు అంటే ఏదైనా మీకు బాధ్యతల దృష్ట్యా అది ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే. అలాగే వ్యాపారస్తులకైతే లాభాలు కొద్దిపాటి కనిపిస్తూ ఉన్నాయి. నూతన పెట్టుబడులకైతే ఇది మంచి సమయం కాదు. అలాగే కొన్నిసార్లు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అవసరం నిమిత్తం ప్రయాణాలు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రత అయితే లోపిస్తుంది. దీనివల్ల ఇబ్బందులు అయితే పడతారు. అలాగే ఈ మకర రాశి వారికి గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే కుజుడు 16 నుంచి 31 వరకు మీనరాశిలో తృతీయంలో రాహుతో కలిసి సంచరించడం వల్ల ఏదైనా కార్యక్రమాలు అనుకూలంగానే ఉంటాయి. ధనలాభం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, అన్నింటా కూడా జయం అయితే ఉంటుంది. అలాగే శుక్రుడు 16 నుంచి 18 వరకు మేషరాశిలో 4వ ఇంటి సంచారం బుధుడితో కలిసి బంధుమిత్రులతో గౌరవం ఉంటుంది, మంచి బుద్ధితో ప్రవర్తించటం, అలాగే స్త్రీలతో కాస్త సంభాషించడం కూడా జరుగుతుంది. జాగ్రత్తగా సంభాషించండి, లేకపోతే సంభాషణ వేరే మార్గంలోకి వెళ్తే ఇబ్బందులు పడతారు. అలాగే శుక్రుడు 19 నుంచి 31 వరకు వృషభంలో 5వ స్థానంలో రవి గురులతో కలిసి ఉండటం వలన కాస్త మీరు ఎక్కడికైనా వెళ్తే రెడ్ కార్పెట్ వేయటం అంత అనుకూలంగానే ఇక్కడ శుక్రుడు కూడా మీకు ఉన్నాడు. అలాగే బుధుడు కూడా 16 నుంచి 27 వరకు మేషంలో 4వ స్థానంలో ఉండటం వల్ల కూడా అక్కడ కూడా బాగుంది. మాతృమూలకంగా కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధుడు 28 నుంచి 31 వరకు 5వ స్థానంలో సంచరించడం వల్ల కొద్దిగా శరీరంలో వేడి, అనారోగ్య సమస్యలు, కలహాలు కూడా వస్తాయి. అలాగే రవి 16 నుంచి 31 వరకు వృషభంలో 5వ స్థానంలో ఉండటం వలన కొద్దిగా లేజీనెస్ అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అలాగే ఎవరైనా ఫ్రెండ్స్ వల్ల కూడా మోసపోవటం, సంతానం వలన కూడా కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి. మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠిద్దాం, విజయాలు సాధిద్దాం. ఈ మకర రాశి వారు రవి బుధ గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. సూర్యగ్రహానికి ఓం నమో భగవతే సూర్యాయ నమః, ఓం నమో భగవతే సూర్యాయ నమః ఇది చదువుకొని ఉదయాన్నే సూర్యభగవానుడికి ఆర్ఘ్యం ఇస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు. అలాగే తీపి రొట్టెలను కుక్కలకు తినిపించండి, చాలా బాగుంటుంది. బుధుడికి ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ. మరలా చెప్తున్నాను, ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ. ఈ మంత్రాలన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి. ఒక్కొక్కటి కూడా 18 సార్లు పఠించడం వలన మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇది మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరూ కూడా ఈ కాళభైరవ గాయత్రిని చదువుకొని కాళభైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.